ఓకే. ఓకే. సో దీప్ ఓకేనా. దీప్ అనేది ధాతువు. అది దేంట్లో ఉంది? ఆత్మ అనే పదములో ఉంది. అందరూ రాసుకుంటూ ఉండండి. దీప్ అనే ధాతువు ఆత్మ అనే పదంలో ఉంది. అది గణం ఏంటి? దివాదిగణం. 10 గణాలున్నాయి అందులో. దివాదిగణం. ఆత్మ అనే పదం అన్నాము. ఎన్ని పదులున్నాయి? 2 పదులు. 2. పరస్మైపది, పరస్మైపది. ఉత్తమం. సో లిట్ లకారం అన్నాం. ఎన్ని లకారాలున్నాయి? 10. 10 10 లకారాలు. లకారాలు. అందులో మనం ఏం చేస్తున్నాము? లిట్ లకారం చేస్తున్నాం. అది దేనికి సంబంధించింది అది? ఉత్తమం. సో మధ్యమ పురుష అన్నాము. సో మధ్యమ పురుష అంటే దేనికి సంబంధించింది అది? పురుషులకి. అవునా? ఏ వ్యక్తి చేస్తున్నాడు ఆ పని అనేది అర్థమవుతుంది. అవునా? సో ఈ మధ్యమ పురుషకి ఉన్నటువంటి ప్రత్యయాలు ఏంటివి? తాస్, ఆతాం, ధ్వం. ఆత్మ అనే పదంలో మధ్యమ పురుషకు ఉన్నటువంటి ప్రత్యయాలు మీరందరూ రాసుకున్నారు. అదేంటవి? తాస్, అవునా? థాస్, తాస్, ఆతాం, ధ్వం. థాస్, ఆథాం, ధ్వం. ఓకేనా? సో ఇవి ప్రత్యయాలు. దేనికవి? మధ్యమ పురుషకి ప్రత్యయాలు. అయితే ఆ మధ్యమ పురుషలో నాకేం కావాలి? ఏకవచనం కావాలి. ఏకవచనం ఎక్కడుంది? అర్థమైందా? థాస్, ఆథాం, ధ్వం. ఇది మధ్యమ పురుష ప్రత్యయాలు. ఇది ఏకవచనము, ఇది ద్వివచనము, ఇదేమో బహువచనం. థాస్ ఏమో ఏకవచనము, ఆథాం ద్వివచనము, ఇదేంటి? ధ్వం అనేది బహువచనం. సో మనకి ఏం కావాలి? ఏకవచనం. ఏకవచనం కావాలి. ఏకవచనం ఏంటి మరి? ప్రత్యయము సో ఇప్పుడు దీప్ అనేది ధాతువు అన్నమాట. దీప్ అనే ధాతువుకి ఏం చెప్తారు అర్థం మీరు? ప్రకాశం. దీప్ దీప్తౌ దివాదిగణంలోది కదా. అవునా? సో మనం ఏం చేస్తున్నాం? మధ్యమ పురుష చేస్తున్నాము. అవునా? సో అది గమనిస్తూ ఉండాలి. దీప్ అనేది దానికి ఉపదేశంలో ఉన్నటువంటిది ఏంటి? ఉపదేశ దీపి. ఉపదేశ అజరనాసిక ఇట్ అయితే దీప్ అయింది. సో దీపి. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏమిత్తు చేస్తారు? ఎలా చేస్తారు? ఈ పోతుంది. ఉపదేశ అజనునాసిక ఇట్ అవుతుంది. అలా పోయి మనకేమొచ్చింది? ధాతువు దీప్. దీప్ అనే ధాతువు వచ్చిందండి. ఇక్కడ ఈ దీప్ రావడానికి కారణం ఏంటి? ఇక్కడ పి, ఇది మూల ధాతువు అన్నమాట. ఆ మూల ధాతువుని మనము ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వాడలేము. కాబట్టి ఇత్తులు చేసుకోవాలి. ఇత్తులు చేయాలంటే లోపాలు చేయాలి, లోపం చెయ్యాలి. అవునా? సో లోపం చేస్తే మనకు వచ్చింది ఏంటి? దీప్. అర్థమైందా అండి? మూల ధాతువు నుంచి ఏ రూపము కూడా సిద్ధించదు. కాబట్టి ఆ మూల ధాతువుని ఏం చేయాలి? లోపం చేసుకోవాలి. లోపం అంటే ఏంటి? ఇత్. అవునా? ఇత్తుని ఏమంటాము? ఇత్తునే లోపం అంటాము. లోపం అంటే కనిపించకుండా పోవడం. ఇక్కడ కనిపిస్తుంది కదా అంటే అది కాదుగా, అట్లాంటివి చూడొద్దు. అది దీప్. ఓకేనా? సో దీప్ అనేది వచ్చింది ధాతువు. ఓకే. ఆ దీప్ ని మనం ఏం చేస్తున్నాం? దేంతో చేస్తున్నాము? లకారంతో. రిట్ లకారంతో చేస్తున్నామండి. సో రిట్ లో కూడా అనుబంధ లోపాలు చెయ్యాలి. ఏమేమి వస్తాయి చెప్పండి అనుబంధ లోపాలు? ఈటకారం హలంతంతో పోతుంది. అనేది ఉపదేశ అజనునాసిక ఇత్తం. సో ఇప్పుడు మనం హలంత్యం అంటున్నాము, ఉపదేశ అజనునాసిక ఇత్ అంటున్నాం. ఆ రెండు గుర్తు పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద క్లాస్ నేను చెప్తాను అది. ఓకేనా? తర్వాత దీప్ ప్లస్ ల్. మిగిలింది ఏంటండి? దీప్ ప్లస్ ల్. అవునా? ఇంతవరకు వచ్చిందా? అర్థమైంది అందరికి? ఓకే. సో ఇప్పుడు ఒక సూత్రం వల్ల ఏమైంది? హల్. హల్ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. ఏమని? హల్ అంటే దానికి అచ్చు లేనిది హల్ అని తెలుసుకున్నాం. అవునా? హల్ ఎక్కడుంది? అంతములో ఉంది. హల్ అంతములో ఉన్నటువంటిది ఎప్పుడూ కూడా ఈ సూత్రాలలో అది ఏమైతుంది? అది పోతుంది. లోపమైతుంది. దానికి లోపమైతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? టిత్ అనొచ్చా? ఏమనొచ్చు? టిత్. టిత్. టు ఇత్. ఏం చెప్పాలి మీరు? విడివిడిగా చెప్పాలంటే ట్.
టాయిత్ చెప్పదు. టాయిత్ అయితే మరి టిత్ టా కాదు, అలంతు అలంతే కదా. అలంతం రావాలి. అది మనం కరెక్ట్ చెప్తేనే మనకి కరెక్ట్ పని చేస్తుంది, లేకపోతే మెడిసిన్ పని చేయదు. ఇట్టంటే చివరి అక్షరం కదా కవిత. అంతే. ఇత్తంటే చివరి అక్షరమా? అయ్య బాబోయ్, ఏం చెప్పారండి. ఇత్ అంటే లోపము. ఇత్తంటే లోపం లోపం లోపం. అండి. టిత్ అంటే చివరి అక్షరం లోపం అవడం టిత్త. ఆహా, హల్ హల్ అంతము, హల్ అంతము అంటే చివరి అక్షరం. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా రాసుకున్నారని తీసేసాను నేను. రాసుకున్నారు కదా? రాస్తాం. ఓకే. సో మనకి ఏమొచ్చింది చివరిగా? దీప్ లు. ప్లస్ ల్, ఇది వచ్చిందండి. అంటే ఇప్పుడు ల్ వచ్చేసరికి ఇది ఎవరి అధికారంలోకి వచ్చింది? ఇక్కడ మనకి లస్య అధికారం లకారంలో. లస్య. ఇందాక లస్య. చెప్తున్నాం ఏమని, ఈ లకారంలో ఏమేమి ఉన్నాయి అన్నాము? 10 లకారాలు ఉన్నాయి. 10 లకారం. ఇంకా ఏమున్నాయి? ఇవన్నీ ఏంటివి? సార్వధాతుక ఆర్ధాతుకాలు. రైట్ సైడ్ ప్రత్యయాలు. ప్రత్యయాలు. ఇంకేమున్నాయి? ప్రత్యయాలు. ప్రత్యయాలు ఉన్నాయి. అవునా? ఏమున్నాయి? ప్రత్యయాలు ఉన్నాయి. ఉత్తమం అండి, మీరు చెప్పింది అది కూడా చెప్పండి. ఇంకేమున్నాయి? సార్వధాతుక, ఆర్ధధాతుక. అర్ధధాతుక. ఇంకేమున్నాయి ఇందులో? ఇంకేమున్నాయి లకారాలలో? పిత్తు, అపిత్తులు ఉన్నాయా? టిత్ ఉంది. పిత్తు కాదు, పిత్తులు పిత్తులు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. ఉత్తమం. ఇదంతా మనకి ఇది తెలియాలి, దాని హిస్టరీ అంతా తెలియాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది తెలియాలి. ఏమేమి ఉంటాయి? ప్రత్యయాలు ఉంటాయి, సార్వధాతుకం ఉంటుంది, ఆర్ధధాతుకం ఉంటుంది, పిత్తులు ఉంటాయి, అపిత్తులు ఉంటాయి. ఓకేనా? అది ఓకే. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? దాంట్లో ఉన్నటువంటి ప్రత్యయము. అవునా? సో ప్రత్యయం కావాలంటే ఏం కావాలి? తిప్పు తస్ ఝీ అనే సూత్రం నుంచి స్టార్ట్ అయ్యింది. ప్రత్యయాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? తిప్పు తస్ ఝీ. అవునా? కాబట్టి ఆ లకార మొత్తం 18. ఏం కావాలి? తిప్పు తస్ ఝీలో మనకి ఏం కావాలి? ఆత్మ అనే పదంలో థాస్ కావాలి. అవునా అండి? అవును. సో ఇప్పుడు మరి దాన్ని ఏమని చెప్తారు మీరు? తంగానాం ఆత్మనేపదం. తంగానాం ఆత్మనేపదం. తంగానాం ఆత్మనేపదం అంటే ఆత్మనేపదంది కావాలి. మరి అందులో ఏది కావాలి? మధ్యమ పురుష ఏకవచనం. కాబట్టి త్రీని తాన్యేకవచన, ద్వివచన, బహువచన అదేంటిది మళ్ళీ వచనాలకి. అవునా? సో మధ్యమ పురుషకి ఏం చెప్తారు? మధ్యమ పురుష ఏంటి? ప్రథమైక వచన ఏదో ఉంది అండి సూత్రం. ప్రథమ ఏకవచన అది కాదు. ఏంటి మధ్యమ పురుషకి? ఫస్ట్ ఉత్తమ పురుష ఏంటో తెలియాలి. అవునా? అస్మద్ ఉత్తమః. అవునా? యుష్మద్ మధ్యమః. యుష్మద్ మధ్యమః. అవునా? తర్వాత అన్య అంటే ఏంటి? శేషః ప్రథమః. ప్రథమ పురుషులు ఎవరు వస్తారు? శేషం. మిగిలిందంతా ప్రథమలో వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటి? మధ్యమ అన్నం కాబట్టి మధ్యమ పురుష యుష్మత్. దాంట్లో మనం ఏకవచనం తీసుకుంటున్నాం. అంటే ఏంటి? తాని ఏకవచన, ద్వివచన, బహువచన, అన్యేకషః. అర్థమైందండి? అందులో ఏమేమి ఉన్నాయి? ఏకవచనము, ద్వివచనము, బహువచనం ఉంది. అందులో మనం ఏం తీసుకుంటున్నాం మరి? ఏకవచనం తీసుకుంటున్నాము. అవునా? ఏకవచన ద్వైకవచనయోర్ ఏంటది? ఏకవచనం కావాలంటే ఏం చేయాలి? ఏ సూత్రం తీసుకోవాలి? అదే కదా ద్వైరేక వచన వచనయోహో. అంటే ఏకవచనాన్ని తెలపడానికి, అంటే ఒకటే వస్తువు ఉంది, ఒకటే మనిషి ఉన్నాడు అక్కడ, ఏదో సంథింగ్ ఒకటే ఉంది అని చెప్పడానికి ఏకవచనం తీసుకుంటాము. రెండిటి గురించి, రెండు వస్తువులు గాని, రెండు మనుషులు గాని, ఏదో ఒకటి. అవునా? సో రెండిటి గురించి చెప్పడానికి ద్వివచనం తీసుకుంటాము అని చెప్తుంది ఆ సూత్రం. ఓకేనా? దీప్ ప్లస్ థాస్ వచ్చింది. ఈ థాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ లకారం ఏం చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. ఏం లకారం చేస్తున్నాం మనము? రిట్ చేస్తున్నాం కాబట్టి వికరణ ప్రత్యయం రావాలి. అవునా? సో అదండి. ఇంతవరకు అయిపోయిందా? నేను ఇది తీసేస్తున్నా. ఓకే.
సో ఇవి రాసుకుంటూ ఉండండి. దీప్ ప్లస్ ఏంటి సియా అది సియా, లిట్ లగారానికి ఏంటి సూత్రము స్యతాసి రో చేతాసి లుటో లుటోహో. అంటే స్యా అనేది వికరణ ప్రత్యయం అవునా, ఉమ్. అది లిట్ లగారానికి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కొద్ది రోజుల తర్వాత మీకు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ తర్వాత థాస్ అవునా, ఉమ్. ఇది ఆర్డర్ అండి, ఇట్లానే ఉంటది. ఓకేనా, ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత కర్తరి షెప్ రావాలి. ఇక్కడ కర్తరి షెప్ రావాలి, కర్తరి షెప్ అది అన్నిటికీ వస్తుంది. అయితే ఆ షెప్ని తీసుకురానివ్వకుండా దీనికి ఆల్రెడీ ఆటోమేటిక్ గా దానికి కావాల్సిన ప్రత్యయం ఉంది కాబట్టి ఆ షెప్ రాదనమాట. షెప్ ఏమైపోతుంది, షెప్ లుక్ అవుతుంది. అయిపోతుంది. అది షెప్ వచ్చినా కూడా షెప్ లుక్ అయిపోయి సియా వస్తుంది దాని ప్లేస్ లో. అర్థమైందా? ఆ తర్వాత ఏమైంది, ఇవి ఇట్టు రావాలి. ఇప్పుడు స్యా వచ్చింది కదండి, ఉమ్, వికరణ ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇట్టు రావాలి. ఇట్ రావాలి. సో కాబట్టి ఇట్ ఎక్కడ రావాలి, ఆదిలో అయితేనేమో ఆద్యంతవు టకితవు, ఆద్యంతవు టకితవుతోని ప్రత్యయానికి వికరణ ప్రత్యయానికి ముందు రావాలి. వికరణ ప్రత్యయానికి ముందు రావాలి. ఇది ఫస్ట్ జస్ట్ ఊరికే ఇట్లా గమనించుకుంటూ ఇది రాసేసుకోండి, నేను చెప్తాను ఇదంతా కూడా. ఓకే, స్యా తర్వాత థాస్ అవునా, ఈ థాస్లో ఈ సకారాన్ని ఏం చేయొచ్చు, విసర్గ పరివర్తనం చేయాలి. సా సజశో రుహుతోని రు వస్తుంది. కరవసానీయ విసర్జనీయతను విసర్గ వస్తుంది. విసర్గ వస్తుంది అవునా, థాస్ అంతేనా. అంతే కదండి. ఇప్పుడు ఇది ఇంత వచ్చింది కానీ మరి ఇదేంటి మనం చేసేది, ఇంతవరకు కరెక్టే అవునా, సకారం పరివర్తన చెంది థాహ లాగా అయిపోయింది అవునా. కానీ ఇందులో మనకి ఏంటి, ఏం సూత్రం వస్తుంది ఇక్కడ, ఇక్కడ తాసస్సే వస్తుందా అండి? తమాం ఇట్ వచ్చింది కాబట్టి షా షా అవుతుంది. థాస్ అనేది తాసస్ ఇది తాసస్సే సే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి తెలిసినంత వరకు ఏం చేస్తాం, ఇట్లా చేస్తాం మనం. కానీ దానికి ఒక సూత్రం ఉంది, ఏమని ఉంది, థాస్, తాసస్. ఈ థాస్ స్థానంలో సే పెట్టుకో అని చెప్పింది. ఏం చెప్పింది అది, సే సే పెట్టుకోమని చెప్పింది ఒక సూత్రం. దేంట్లో, తాసస్సే. ఆత్మ అనే పదంలో పెట్టుకోమన్నది. ఓకేనా, ఇప్పుడు మనం చేసేది ఆత్మ అనే పదమేనా అండి, ఆత్మనేపదమే. కాబట్టి అక్కడ ఏం చేయాలా, థాస్ సే స్థానంలో పెట్టుకోవాలి. సే 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 పెట్టుకోవాలి, థాస్ స్థానంలో సే పెట్టుకోవాలి అంతే. దేంట్లో పెట్టాలి అది, ఆత్మనే పదములో. అర్థమవుతుందా? ఆ సూత్రం కూడా చెప్పండి ఒకసారి. టిత్ లకారాలలో ఏంటి, ఆత్మనే చిత్తాత్మనే పదం పేరేనా? అదేనా? ఆత్మన పదం పేరే కాదు, థాసస్సే. కాదు కాదు. తాసస్సేనా? ఓకే, ఇక్కడ చూడండి, నెంబర్ కూడా చెప్పండి, నెంబర్ కూడా చెప్పండి. ఇక్కడ థాసహ సే అన్న, ఇది కూడా ఏమొస్తుంది అక్కడ, షష్ఠి ఏకవచనం అవునా, అది ప్రథమ. ప్రథమ. తాసహ అనేది షష్ఠి ఏకవచనం. సో కాబట్టి ఈ షష్ఠిలో ఏం రావాలి, ప్రథమది రావాలి అవునా. ఇది ప్రథమ. సే అనేది ప్రథమ అండి. అవునండి. సో ఇప్పుడు అది అర్థం ఓకే. వచ్చేసింది. ఓకేనా, ఓకే 3 4 80 సూత్ర సంఖ్య 3 4 80. ఓకే. సో ఇప్పుడు థాసస్సే అనే సూత్రం ద్వారా మనకి థాస్ స్థానంలో సే పెట్టుకున్నాము అవునా. అది ఏం చెప్తుంది, ఏం చెప్తుంది అది, ఆ స్థానంలో సే పెట్టుకోమని చెప్తున్నా. అంతే, ఆత్మనే పదములో అవునా, ఆత్మనే పదంలో. ఆత్మనే పదం. ఆత్మనే పదం. ఓకే, నెక్స్ట్ ఏమైంది ఇక్కడ, ఇక్కడ ఇది టకారం ఉందా, హలంత్యంతో పోతుంది ఇట్టులో. ఎందుకు, ఇది ప్రత్యయం కాబట్టి అవునా, ఇక్కడ ప్రత్యయం అవునా, ప్రత్యయం. దానికి ఆగమాల ప్రత్యయాలు, ప్రత్యాహారాలు కాదు. ఓకేనా, అవును, ఇక్కడ ఇట్టుంది కాబట్టి షా చేయాలి కదా ముందు. ఫస్ట్ టకారం పోయినాకనే షా చేస్తారు. ఇక్కడ ఈ లేనే లేదు, ఎట్లా చేస్తారు షా. ఓకే ఓకే, ఈ ఉంది కాబట్టి షా. ఓకే, థాంక్యూ. ఇప్పుడు టకారం ఉంటే చేయరాదు, ఓకే, తీసేయాలి, ముందే తీస్తే గానీ ఇది అవదు. ఇది వస్తుంది. అదే ఇంకో వర్ణం ఉండాలి. ఇంకో వర్ణం అంటే ఇప్పుడు టా ఉంటే ఇంకో వర్ణం ఎక్కడ ఉంటుందో లేదు. అవదు కదా, అవదు కదా. సో అప్పుడేంటి, దీప్ ఆదేశ ప్రత్యయోని సకారం షకారంగా మారింది. ఉత్తమం. సే చెప్పండి అంతా కలిపి, దీపిష్యసే. ఉత్తమం, దీపేష్యసే అవునా. ష్యా ఎట్లా చెప్తున్నారు, దీపేష్య
దీపిష్య సే చ. దీపిష్యసే. దీపిష్యసే. ఉత్తమం. సో ఇది ఫైనల్ గా రూపం వచ్చింది. దీపిష్యసే అంటే ఏంటి? త్వం దీపిష్యసే అంటే మధ్యమ పురుష. నీ ప్రకాశిస్తున్నావు, నీ మధ్యమ పురుష ఏకవచనం. నువ్వు ప్రకాశిస్తావు, ఇస్తావు కదా. అంతే అంతే. Yeah. ఎప్పుడు ప్రకాశిస్తావు? ఇవాళ ప్రకాశిస్తావు, ఈ రోజు లైట్ వస్తే ప్రకాశిస్తాడు. ఈ క్షణం నుంచి, ఒక్క నిమిషం తర్వాత నుంచి కదా. అదే ఎట్లా కాదు? లైట్ వచ్చిన తర్వాత ప్రకాశిస్తాడు కవిత. అంతే. అంటే ఒక గంట తర్వాత కూడా ప్రకాశించవచ్చు, ఇప్పుడే అని కాదు. కవిత గారు, తవ ఆశీర్వాదేన ఇప్పుడే తవ వెంటనే ఆశీర్వాదేన త్వం దీపిష్యసే. దీపిష్యసే. త్వమ్మా? సద్య అని చెప్పాలి. త్వం త్వము. సూర్య భగవానస్య ప్రకాశేన త్వం దీపిష్యసే. అలా కాదుగా, మేము చాలా మంది ఉన్నాంగా, బహువచనం చెప్పాలి. మనం సూర్య భగవాన్ ఎందులో ఉన్నాం? ఏకవచనంలో ఉన్నాం కదండి. ఇప్పుడు ఏకవచనంలో ఉన్నాం. ఇప్పుడు ఏకవచనం. దీనికి సంబంధించిందే వాక్యం చెప్పాలి. అవును. శ్వః సర్వేభ్యః దీపిష్యంతి. శ్వః అంటే ఏమొస్తుంది? అప్పుడు లుట్టు రావాలి. రేపు ప్రకాశిస్తాం, ఈ రోజు కాదు అందరం. అయ్యో, రేపు బహువచనం అయిపోతుంది కదా. ఓకే. ఓ అట్లా అంటున్నారు. ఓకే ఓకే. శ్వః. ఉత్తమం. అప్పుడు శ్వః యూయం దీపిష్యద్వా వస్తుందేమో. ధ్వమ్మ దీపిష్యద్వే. అవునా? మరి దీపిష్యద్వే ఎట్లా వస్తుంది? ఇది లుట్టులకారం తీసుకుంటే అదెందుకు వస్తుంది? దీపితాద్వే ఏమొస్తుంది? త్వం ఏంటి ఇక్కడ? దీపిష్యసే. ఇది దీంతోనే మీరు వాక్యాలు చెప్పాలి. ఎప్పుడు దీపిష్యసే తోటి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం పెడతారు? ఎప్పుడు అనేది పెట్టండి. ఎప్పుడు అనే దానికి ఆన్సర్ ఉంటది కదా, అది కదా. ఎప్పుడు. తర్వాత ఎక్కడ? కుత్ర. తర్వాత ఎందుకు? యథా అంటే ఎప్పుడైతే. కథం. ఉత్తమం. త్వం కథం దీపిష్యసే, త్వం కదా దీపిష్యసే, త్వం కుత్ర దీపిష్యసే. అవునా? ఇట్లా కూడా చెప్పొచ్చు. అవునా? ఇప్పుడు త్వం ఎప్పుడు అన్నాం కదా, ఎన్ని గంటలకు చెప్తారు? ఇదానీం అద్య. ఇదానీం కాదు కానీ అద్య. త్వం అద్య సాయంకాలే దీపిష్యసే. షడ్వాదనే వచ్చింది. సాయంకాలే షడ్వాదనే తవ గృహే బహిః కిమర్థం? 6 గంటలకు ఉందా? సరే చెప్తాను. ఫోన్ మాట్లాడుతున్నాడు. మ్యూట్ లో చెప్తానులేండి. ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ లో పెట్టుకోమనండి మాట్లాడేటప్పుడు. ఓకే. ఆవిడ 6 గంటలకు దీపిష్యతే అంటున్నారు. అదే. ఓకే, ఉత్తమం. ఎందుకు? కిమర్థం ఇత్యుక్తే కవిత గారు, ఆశీర్వాద ప్రభావేన దీపిష్యసే. ఉత్తమం. ఇది త్వం భోజన సమయే దీపిష్యసే. ఎప్పుడు? భోజన సమయే దీపిష్యసే. ఉదయకాలే దీపిష్యసే. అది అదే. అమ్మా, ఇప్పుడు మీరున్న సమయానికి ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళొద్దు. సంధ్యాకాలే తమః రాత్రి నవవాదనే దీపిష్యసే. ఉత్తమం. సూర్యః అస్తమయ సమయే దీపిష్యసే. ఆయన ఎప్పుడు సూర్యోదయ సమయ దీపిష్యతే. అమ్మా త్వం సూర్యోదయ సమయ దీపిష్యతే. సూర్యాస్తమయ సమయే అపి దీపిష్యసే.
ఇందిరా గారు వెనక్కి వెళ్ళకూడదు అన్నారుగా, ఉదయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు మనం. మీకు వాస్తవమే. మాకైతే ఇందిరా గారు తప్పు చెప్తున్నారు. అధునా అహం ఇందిరా గారు. ఉక్తవతి. ఇగో ఇక్కడ ఇందిరా ఇక్కడ గారు ఏమేమి ఉన్నాయో అవే చెప్పండి. ఎప్పుడు టైం టైం ఏమనొచ్చా కవిత? ఉమ్. చంద్రోదయం దీపిష్యసి. ఉత్తమం. చంద్రోదయం. బ్రహ్మాండం చెప్పచ్చు. కానీ చంద్రోదయం అమ్మా, చంద్ర ఉదయం అనేది అది నువ్వా చెప్తున్నారు మీరు? త్వం చంద్రోదయే, త్వం చంద్రోదయే ఇవి మస్ట్, దీపిష్యసి. ఇవి మస్ట్ ఉమ్. మస్ట్ వీటిని ఉంచాలి, ఇవి తీసేయద్దు. అదే అదే అది మస్ట్. అది ఆక్సిజన్ అన్నమాట, అది ఆక్సిజన్, అది ఉంటేనే అది ఉపయోగం. సమయే సంధ్యాకాలే దీపిష్యసి. అహం కాదు, త్వం. త్వం సంధ్యాకాలే త్వం సంధ్యాకాలే దీపిష్యసి. ఉత్తమం అండి. కృపయా మ్యూట్ కరోతు కవిత. అద్య ఏకాదశి ఖలు, అద్య ఏకాదశి పూజా అనంతరం పూజారి దీపిష్యసి. మ్యూట్ లో పెట్టుకోమనండి. మీరు పెట్టేసేయండి. చేయొచ్చు కదా కవిత, మీరు చేయడానికి యా, అనంత్ మీరు గారు మ్యూట్ లో చేయటానికి పెట్టుకోండి. అనంత్ లేదమ్మా గారు, నీకు? అనంత్ గారు ఎవరు? మ్యూట్ చేయటానికి లేదా? ఉంటది, ఉంది, ఉంది. ఎవరు తెలియట్లేదు నాకు. అందరూ అవుతారు మీట్, అది మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవాలి. ఓ, అందరం మ్యూట్ అవుతారా? ఏం కాదు, ఎవరిది వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చులేండి. అదే మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చు కదా. అది చుక్కలు ఉంటాయి కదమ్మా, చుక్కలు నొక్కితే వస్తుంది అనుకుంటా. అవునండి, అవును. అదేలే, సరే నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. అమ్మా త్వం సాయంకాల సమయే. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, ఎవరు మాట్లాడుతున్నారు. అవునవును, అది కరెక్ట్. మన త్వం ముని గారు సాయం సమయే అమ్మా చెప్పండి. త్వం సాయం సమయే సంధ్యాకాలే దీపిష్యసి. ఉత్తమం. రెండు ఎందుకండి, సాయంకాలం సంధ్యాకాలం రెండెందుకు, ఒకటి చాలు కదా. సాయంకాలంలో సంధ్య చేసేటప్పుడు అది అప్పుడు సంధ్య చేసేటప్పుడు అనేదాన్ని చేయటానికి ఒకటి వాడాలి. కాదు కాదు, సాయంకాల సంధ్యా సమయే. ఓకేనా? అంటే సమయే అంటే సరిపోతుంది కదమ్మా అప్పుడు. వినండి, సాయంకాలస్య సంధ్యా సమయే అంటే సాయంకాలము యొక్క సంధ్యా సమయములో. అది సంధ్య అయ్యేదే సాయంకాలము. అట్లా ఉండదు, పొద్దున కూడా చేస్తారు సంధ్య. ఒక రోజు 3 సంధ్యలు ఉంటాయి. అది సాయం సంధ్యా సమయం అంటే బాగుంటదండి. ఏది చెప్పొచ్చు, ఏది వారు చెప్పింది తప్పేం కాదు. సంధ్య, సాయంకాల సంధ్య అన్న కూడా ఏదైనా కరెక్ట్. ఓకే, నెక్స్ట్. వారు చెప్పింది కరెక్టే. ఇంకేమైనా చెప్తారా? చాలా. అయితే నేను ఇప్పుడు ఇంకొకటి చెప్తాను మీకు. ఒకటే కదండి, ఏమి రాదు. ఉత్తమం. శశినం రాదండి, త్వం రావాలి. నువ్వు రావాలి. శశినః దీపిష్యసే కాదు, నువ్వు దీపిస్తావు. అది శశినం అంటే మళ్ళీ అది ప్రథమ పురుష అవుతుంది కదమ్మా. అప్పుడు తీ రావాలి. తీ రావాలి. దీపిష్యతే తేగ రావాలి. మనం ఏం చేస్తున్నాము? కాబట్టి దీనికి త్వం ఒకటే వస్తుంది, ఏమి రాదు. ఏమి రాదు, త్వం తప్ప వేరే ఇంకేమి రాదు. మీరు వేరే పెట్టడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఏది నడుస్తుందో దానికి అనుకూలమైనదే పెట్టడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనకి భాష వస్తుంది. అయితే మీరు ఏం చెప్పాలి? నేను ప్రథమ పురుషలో చెప్పబోతున్న వాక్యము అని చెప్పి ఇలా చెప్పండి, అలా. ఓకేనా? అప్పుడు మీకు ఇది ఏంటి టాపిక్ అర్థమవుతుంది అనేది తెలుస్తుంది. లేకపోతే ఏదో ఒక ట్రాండంగ్ గా చెప్తున్నారని అర్థమవుతుంది కదా. మిక్సర్ అన్ని కలిపేస్తాం. ప్రథమ పురుష ఏదో చెప్తున్నారు అన్నట్టు అర్థం కాలే, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇది ప్రథమ పురుషలో చెప్పబోతున్నానని చెప్పి మీ వాక్యాన్ని పొడిగించాలి, అంటే చెప్పాలి, స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనం చెప్పుకోబోయేది మధ్యమ పురుష కదా. మధ్యమ పురుష కాకుండా మీరు అన్య పురుష చెప్తున్నప్పుడు మీరు చెప్పాలి ఏమని? నేను చెప్పబోయే వాక్యము ప్రథమ పురుషలో ఉంటుంది, ఇలా చెప్తున్నాను అని చెప్తే బెటర్ అన్నమాట కదా. అది
సో అయితే ఇప్పుడు చూడండి నేనేమన్నాను, ఇట్ ఆగమం అన్నాను. ఇప్పుడు ఇందాక వాక్యాలలో చెప్పుకున్నప్పుడు ఇట్ ఆగమం అన్నాను, అవునా? సో ఇట్ అంటే ఏంటండి చెప్పండి, ఇక్కడ ఏమైంది? ఇట్ అంటే ఆగమం. కరెక్టే. ఇక్కడ నేనేం చేశాను? టిత్ చేశారు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం అవసరం అన్నాను, ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు. టిత్ అనేది ఉంది, అవునా? సో మనకి సూత్రం ఏం చెప్తుంది? టిత టిత ఆత్మనే పదం పేరే. ఆత్మనే పదానాం అంటే ఏంటండి? ఆత్మనే పదానాం అన్నాం. నాం అంటే షష్ఠి బహువచనం. బహువచనం. అంటే ఏంటి? ఆత్మనే పదములలో, అవునా? అంతేనా? ఆత్మనే పదము ఏంటి? యొక్కనా? ఆత్మనే పదం యొక్క ఆత్మనే వస్తుంది, లో వస్తుంది, లోపల కూడా వస్తుంది. వస్తుంది, అది కూడా వస్తుంది. మనకి తెలుగులో చూసుకుంటే ఆత్మనే పదాలలో టిత ఆత్మనే పదానాం తేరే, ఓకేనా? తేరే అన్నాను. సో ఇప్పుడు టిత అన్నాం అంటే ఏంటి? ఈ టిత్ ఏదైతే అయ్యిందో, అర్థమైందా? టిత్ ఏదైతే అయ్యిందో అంటే టకారం ఎత్తు ఏదైతే అయ్యిందో అలాంటిది. సారీ, ఏమన్నా ఆద్యంతో టకితో కదా ఇది. ఓకే, ఆద్యంతో టకితో. సో ఇట్టులో ఇప్పుడు ఇది టిత్ అన్నాం, అవునా? ఆది అంతవు. ఎందుకన్నాను? ఇప్పుడు రెండు ఉన్నాయండి. రామః రామౌ అంటే రెండు ఉన్నాయి. ఇక్కడ ఆది ఉంది, అంతము ఉంది. అంతవు టకితౌ టకితౌ అంటే ఏంటి? టతౌ కితౌ, టితౌ కితౌ అన్నమాట. టితౌ కితౌ అర్థమవుతుందా? టితౌ చ. కానీ వాళ్ళు టికితవ్ అని రాలేదుగా, సూత్రం టకితవ్ అని రాశారుగా. అవునవును, టకితౌ. అదే టకితవ్, ఆద్యంతో టకితవ్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ట అనేది ఇత్తౌ, ట ఇత్తౌ, క అనేది ఇత్తౌ. అర్థమవుతుందా? అవును. ఇప్పుడు దాన్ని టకితవ్ అంటే టు. ఇక్కడ కితం అంటే ఏమర్థం చేసుకోవాలమ్మా? ఒక నిమిషం చెప్తున్నా. ఇక్కడ చుక్ ఇతవ్ అన్నమాట. దాన్ని విడదీస్తే చుక్ తవ్ అన్నాం. తవ్ అంటే ఏంటి? రామౌ. రెండు ఉన్నాయి. ఏం రెండు ఉన్నాయి? టు ఇత్ కు ఇత్. అప్పుడు రెండు అయిపోయి టు కితవ్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమైందమ్మా. ఓకే అండి. సో అప్పుడు టకితవ్ అన్నాం. ఆదిలో అయితేనేమో ఏమన్నాడు ఇక్కడ? టిత్ అయితే ఆదిలో పెట్టుకోమన్నాడు. ఇక్కడ చూడండి, పేరు చేయండి దాన్ని. ఎట్లా పేరు చేస్తారు? ఇది ఆదికి ఆది. మీరు మొన్న బ్రిడ్జ్ కట్టారుగా, అలా కట్టడం అంతే. దుర్గం చెరువు. సో ఇప్పుడు టకారం ఇత్తైంది అయితే టిత్ అయితే ఆదిలో పెట్టుకో, కిత్ అయితే అంతంలో పెట్టుకో. అంటే ఇప్పుడు నీకు టిత్ జ్ఞానం ఇత్ జ్ఞానం కావాలి అని అర్థమవుతుందా అండి? అది అందుకని నేను అప్పటి నుంచి అవి చాలా బేసిక్, అవి చాలా స్ట్రాంగ్ అయ్యేలాగా చూస్తున్నదండి. అంటే దాంతో చాలా సూత్రాలు ఉంటాయి మొత్తం. అది సో ఇప్పుడు మనకి మీరు పునాది రాయి గట్టిగా వేస్తున్నారు, అంతేనా? అంతే అండి. అది మెయిన్ గా నాకు. ఆ తర్వాత ఇక మీరే నాకు పాఠాలు చెప్తారు. అది ఓకే. ఇక్కడ స్యా ఉందండి. ఇప్పుడు ఈ స్యాతోని ఇట్ ఆగమం అయింది, ఓకేనా? స్యాతోని ఇట్ ఆగమం అయింది. ఇప్పుడు ఆదిలో పెట్టుకో అన్నాం. ఏది? టకారం ఇత్తైనటువంటిది ఎక్కడ పెట్టాలి? ఆదిలో, అవునా? ఇది దేనికి వచ్చింది మరి టిత్ అనేది? ఇప్పుడు ఇట్ అనేది దేనికి వచ్చింది? దేని వల్ల వచ్చింది? స్యా వల్ల వచ్చింది. స్యా వల్ల వచ్చింది. సో స్యాకి ఆది ఏంటి? అంతం ఏంటి? సకారానికి ఇక్కడ పెట్టుకుంటే ఆది. లెఫ్ట్ రైట్. ఇది ఆది, ఇది అది అంతం. అవునా? సో ఇప్పుడు మరి ఇప్పుడు నేను టకారం ఇత్తైనటువంటిది ఎక్కడ పెట్టుకోమన్నా? ఆదిలో. అంటే స్యాకి ఆదిలో పెట్టాలి. అర్థమవుతుందండి? ఒకవేళ నేను ఇప్పుడు పక్కన్నాను, ఓకేనా? సో అప్పుడు ఏమైంది? కిత్ అయింది. కకారం పోయింది, కిత్ అయింది. సో ఇప్పుడు ఇది ఎక్కడ? అంతంలో పెట్టుకోవాలి.
అది దేనికి వస్తున్నాయో చూసుకోవాలి. వీటిని ఏమంటారు? ఆగమాలు అంటారన్నమాట. ఓకేనా? ఆగమాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఏంటది? ఏమేమి ఆగమాలు? తిత్తు కిత్తు మిత్తు. తిత్తు కిత్తు మిత్తు. ఇప్పుడు టిత్తు కిత్తులు మీరు చూసారు ఇప్పుడు. అవునా? టిత్తు కిత్తులు చూసారు. మిత్తు కూడా వస్తది తొందరలో. విరజంత్యాత్పర. ఈ మూడిటిని ఆగమాలు అంటారు. ఇవి గమనిస్తూ ఉండండి. ఇప్పటి నుంచి మనకి పాఠాలు ఎక్కడ ఏ సంస్కృత పాఠం జరిగినా అప్పుడు గమనిస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు క్త అని అన్నాము. క్తాలో ఏమిత్తైంది? కకారం ఇస్తాయి. కారం ఇత్తైంది. దాన్ని ఇప్పుడు ఏమనాలి నేను? కిత్తన. కిత్తనాలి. అనాలి. సో అయితే మరి ఆ కిత్ ఎక్కడ రావాలి? అంతంలో. అంతంలో రావాలి. అంతం. అంతంలో రావాలి. ఉత్తమం. సో ఇప్పుడు మనం ధాతువు ఏం తీసుకున్నాం? పట్టు ధాతువు తీసుకున్నాం. దీనికి అంతం ఏది? టకారం. టకారం. రైట్ సైడ్. ఇక్కడ రైట్ సైడ్. అంటే ఇప్పుడు ఈ తా అనేది ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. అర్థమవుతుందా? పట్టు ప్లస్ క్త అట్లా వస్తుంది. పట్ట ప్లస్ త. అంటే పట్టు ఈ కా ఉన్నప్పుడు అది తా రాదు, అక్కడ రాదు కదా. కా కిత్ అయినప్పుడే వస్తుంది. పట్ట ప్లస్ అంటే కా ఇత్ అయినప్పుడే వస్తుంది. అప్పుడేంది తా వస్తుంది. ఇత్ అయినప్పుడే వస్తుంది. అంతే. అవునా? అదండి. అవును అంటే ఇప్పుడు ఈ తా అనేది ఎక్కడ పెట్టాలనేది అర్థం కావాలి మీకు. అది. అవును అవును. సో ఇప్పుడు మనకి ఏంటి? అపఠత్. అపఠత్ అన్నాను. సో ఇదేంటండి? అపఠత్. భూతకాలం. లంగులకారం. అవునా? లంగులకారం. అద్యతననా అనద్యతననా? అనద్యతనం. అనద్యతన. అనద్యతనం. అంటే ఈ రోజు కానీ భూతకాలం. అవునా? అంతే. సో అయితే దీంట్లో మనకి పట్టు అనే ధాతువే కదా. మరి ఈ అట్ట ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అంటే అది అట్ట అన్నమాట. అట్టున్నది ఎక్కడ పెట్టాలి? ఆదిలో. ప్రథమంలో ఆది. టకారం ఇత్తైంది. సో అప్పుడు ఏంటి? అది ఎక్కడ రావాలి? ఆద్యంతో టకుతావు కాబట్టి దానికి ముందుకు రావాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా మంచిగా? ఓకే. అదండి. అది ఎలా వచ్చింది? దానికి ఆగమం వచ్చింది అనమాట. పట్టు అనే ధాతువుకి ఒకటి ఆగమంగా వచ్చింది. ఏమొచ్చింది అది? అట్ అనేది. దేనికి ఆగమంగా వచ్చింది? పట్టుకు వచ్చింది కాబట్టి పట్టుకి పూర్వం రాసుకున్నాం. ఒకవేళ తీకి ఆగమంగా వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను ఎక్కడ రాయాలి? తీకి రాయాలా? పట్టుకి రాయాలా? తీకి రాయాలి. తీకి రాయాలి. తీకి ముందు రాయాలి. తీకి ముందు. అర్థమవుతుందా? ఓకే. అదండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం. సో ఇప్పుడు అపఠత్ అనేది భూతకాల రూపం అమ్మ. ఇది అంటే చదివేసాడు. లంగ్లకారం. నిన్న చదివేసిండు అనమాట. అయితే నిన్న చదివేసిండు. ఎవరు చదివేసిండ్రు? ఒక అతను. అవునా? ఎందుకు? ఇది ప్రథమ పురుషలో ఉంది కదా కాబట్టి. సో అయితే ఈ పట్టు అనేది ధాతువు. దీంట్లో ధాతువు ఏంటి? రికగ్నైజ్ చేయండి. పట్టు అనేది యా ఎక్కడి నుంచి వచ్చింది? అదొక ఆగమంగా వచ్చింది. దేన్ని తీసేయలేదు కదా. అంటే మనకి ఇది ఒక ఆగమంగా వచ్చిందని అర్థమవుతుంది. అవునా? అవును. ఆగమంగా రావాలంటే పట్టుకి ముందు ఆగమం రావాలంటే ఏది రావాలి? దానికి టిత్ అయితేనే వస్తుంది. అర్థమైందా? సో అప్పుడు ఏంటి? అట్. అంతేనా? అమ్మ చివరి రావాలంటే కిత్ రావాలా? ఏంటండి? చివరి రావాలి. ఇప్పుడు చివర దానికి చివరికి రావాలంటే కిత్ రావాలా? అంతే అండి. అంతే కిత్ రావాలి ఇక్కడ. ఓకే ఓకే. అది తెలవాలి. అంతంలో కిత్. అంటే దానికి టకితవు అంతవు అని చెప్పారు కదా ముందు. మీరు చూశారు కదా అది. ఆద్యంతౌ టకితౌ. ఆద్యంతో అని చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఆదిలో అయితేనేమో టిత్. అంటే టిత్ అంటే ఏంటి మరి? టకారం ఇత్. ఇప్పుడు అట్టులో టకారం ఇత్ అయిందా? సో ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, మీరే చెప్పండి. ఇప్పుడు ఓకే వద్. ఓకేనా? ఇప్పుడు ఇట్లా ఉంది నాది. సో మనకి దీంట్లో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ధాతువు ఏంటి? వద్ ధాతువు అట్టు ఆగమం అయింది కాబట్టి ఆద్యంతం టకితవుతోని వద్దుకు ముందు పెట్టుకున్నాం. అంతే. సో ఇప్పుడు ఇక్కడ వా వచ్చింది. వద్దులో ఉంది. వద్దుంది. సో ఇప్పుడు ముందు వచ్చిందంటే దేన్ని తీసేయలేదు. మనకి ధాతువు యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అవునా? ఏం తీసేయలేదు కాబట్టి అది ఏమైంది? ఆగమంగా వచ్చింది. మరి ఆగమం ఏంటిది? ఎలాంటిది? ఆదిలో ఉన్నటువంటి ఆగమం. ఆదిలో ఉన్న ఆగమానికి ఏమంటాం మనం? ఏం మిస్ అయింది? ఇప్పుడు ఏం మిస్? అర్థమైందా?
yes, sir. ఇప్పుడు ఏ ప్రత్యయమో కూడా మీకు అర్థమైపోయింది చూడండి. ఓకే. ఇప్పుడు మనకి ఏం తెలియకపోయినా కూడా అర్థమైపోతుంది. అది ఆగమంగా వచ్చింది కాబట్టి అది టిత్ అయి ఉండాలి. టిత్ అయి ఉండాలంటే టకారం మిస్ అయింది ఇక్కడ. అట్ అట్ అనే ప్రత్యయం ఆదిగా వచ్చింది. చూడండి ఎంత ఈజీగా అర్థమవుతుందో. అంటే ఫస్ట్ మీకు ఇవి ఇత్తులు టిత్తులు అవన్నీ ఏంటో మీకు అర్థం కావాలి. ఇత్ అంటే ఏంటో అర్థం కావాలి ఫస్ట్. అది మెయిన్ అన్నమాట. టిత్ ఆదిలో వచ్చింది కాబట్టి అంతే ఇక్కడ అంతే. సో ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను చూడండి. సరే విసర్గొద్దులే. చెప్పండి ఇప్పుడు. వాదక 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 ఇది కొంచెం కష్టమేలేండి. వాదక అన్న ఆ, వాదకం బాధిస్తుంది, బాధకం అవుతుంది. అక్కడ కిత్తు పర్వాలేదు. లేదు, టకారం లోపం ఆ, అవుతుందమ్మా. అట్లా కాదు. ఇప్పుడు మీకు తెలిసిందే చెప్పండి, దాన్ని బట్టే చెప్పండి, ఏం లేదు. సో ఇప్పుడు వద్ద అనే ధాతువు అని అర్థమవుతుంది మీకు అందరూ. అవును. వద్దు లోపల అంతే. ఆ అనేది ఒకటి ఏదో ఘై ప్రత్యయమో లేకపోతే ఏదో ఒక టాప్ టీప్ అట్లాంటి రావడం వల్ల వచ్చిందని అర్థం చేసుకోండి. ఏదో ఒకటి మీకు అవసరం లేదు, జస్ట్ ఏదో అయ్యింది అక్కడ. సో ఇప్పుడు ఇది అవును. ఎక్స్ట్రా వచ్చింది. అంతములో ఆదేశం వచ్చింది. సో ఇప్పుడు అది అది రాదులేండి. కొంచెం ఒకవేళ ఇది వచ్చింది అనుకోండి, అంతంలో వచ్చింది. సో ఇప్పుడు అంతంలో వస్తే ఇప్పుడు మనం ఏమనుకుంటాము, కిత్. కిత్ అనుకోవాలి. అయితే ఇప్పుడు యాక్చువల్ గా తర్వాత చివరిగా వచ్చింది కాబట్టి జస్ట్ త్ అని అనుకోండి. ఊరికే చెప్తున్నాను, అన్ని అట్లాగే ఉండదు కానీ చెప్తున్నాను. ఆగమాలు అన్నప్పుడైతే అట్లా వస్తుంది. మ్యూట్ చేసుకో అట్లా. మ్యూట్ చేసుకో ఎవరైనా. బాబు గారు నేను కాదండి, నేను మాట్లాడి ఇక్కడ ఎవరు లేరండి. ఓహో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. వద్దు ధాతువు